ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్ సంబంధించి ఏదైతే స్టాఫ్స్ ఉన్నారో కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. కాకపోతే మనకు కావాల్సింది ఏమంటే ఆ కేసు వేయడం వల్ల ఫర్దర్గా ఏదైతే ప్రజెంట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారో నంబర్స్, ఇది ఫర్దర్గా ఇంకా డిక్రీస్ అవుతుందా పోస్టుల సంఖ్య అనే డౌట్ ఇది రైజ్ చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఏమంటే, సార్ ఈ కేసు వేయడం వల్ల రిజల్ట్ ఇంకా ఎన్ని రోజులు పోస్ట్పోన్ అవ్వచ్చు, అసలు రిజల్ట్ ఎప్పుడు రావచ్చు సార్ అని క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు చూస్తారంటే ఇది ఆల్రెడీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఉద్దేశించి చేస్తున్నారో, కొత్త వాళ్ళు ఉంటే దయచేసి స్కిప్ చేసుకెళ్ళిపోయి మీ టైం అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది. మిమ్మల్ని ఉద్దేశించి అయితే చేయటం లేదు. సెకండ్ థింగ్ చూసారంటే, ఏదైతే ఇక్కడ మెసేజ్ చేశానో ఆల్రెడీ లైవ్లో ఎగ్జామ్ రాసిన మీలాంటి వాళ్ళే దాదాపు 2 వాయిస్ చాట్లో డైరెక్ట్ కోర్టు స్టాఫ్తో మాట్లాడారు. దానికి సంబంధించి వీడియో కూడా క్లియర్గా చేయడం జరిగింది. మీకు ఇక్కడ మెసేజ్ చేసిన ప్రతి దాని కట్ ఆఫ్ గురించి, శాలరీ కానివ్వండి, ఇంకోటో మెసేజ్ చేసిన ప్రతి దాని గురించి కూడా వీడియో జరిగింది. కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. ఓకేనా? ఇంకోటి చూడండి, కేసు డీటెయిల్స్ ఇవి. కాకపోతే మనకు కావాల్సిన విషయం మాత్రం ఫోకస్ చేద్దాం. చూడండి, సెక్షన్ 10A ప్రొవైడెడ్ ఫర్ ద రెగ్యులేషన్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ పర్సన్స్ అపాయింటెడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, బట్ ఎనీ సచ్ ప్రొవిజన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద యాక్ట్ నంబర్ 2 ఆఫ్ 1994. సో దీని ప్రకారం చూసారంటే, ఒక చట్టం ఉంటే దాన్ని కోర్టు అయితే ఫాలో అవుతుంది కదా. దీని ప్రకారం చూసుకుంటే మ్యాక్సిమం పోస్టుల సంఖ్య అయితే తగ్గదు. అంటే నా ఓన్గా అయితే చెప్పడం లేదు, ఇక్కడ ఏదైతే ప్రొవిజన్స్ ఉందో దాని ప్రకారం చూసుకుంటే పోస్టుల సంఖ్య అయితే తగ్గదు. కేసు ఎటువైపు ఉందో కూడా ఒక ఐడియా కోసం చెప్తున్నా. 100% ఇలానే జరుగుతుందని చెప్పటంలా పాసిబిలిటీస్, మ్యాక్సిమం పాసిబిలిటీ ఎటువైపు ఉంటుందో చెప్తున్నా. ఇంకా రిజల్ట్ విషయానికి వస్తే November 4 వరకు కూడా వచ్చే అవకాశం అయితే లేదు. క్లియర్గా మెసేజ్ చేశారు కాబట్టి చూడండి. సో లాస్ట్ టైం కోర్టు స్టాఫ్తో మాట్లాడినప్పుడు వాయిస్ చాట్లో వాళ్ళు చెప్పిన విషయము November ఎండింగ్ కానీ December 1st వీక్ కానీ వస్తుందనేసి. సో మీకు ఫర్దర్గా వాయిస్ చాట్ ఉంటే ఖచ్చితంగా మీకు మెసేజ్ చేస్తాము. డైరెక్ట్గా మీ కోర్టు స్టాఫ్తో మాట్లాడడానికి అవకాశం ఉంటే